నల్లగొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో జరిగిన తాజా ఘటనలపైన మున్సిపల్ చైర్ కోడి శ్రీనివాసులు అలాగే వైస్ చైర్మన్ దశరథ కౌన్సిలర్ మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు కలిసి ప్రెసిడెంట్ నిర్వహించారు. ఈ నెల 15న కస్తల ఎక్స్ రోడ్ వద్ద జరిగిన గొడవలకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ ఘటనలో 16 మందిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపగా అందులో 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, 4 మాత్రమే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. ఈ ఘటనను రాజకీయంగా మలుస్తూ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇక వ్యక్తిగత విభేదాలతో జరిగిన ఈ ఘటన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అయితే గొడవలను కాంగ్రెస్ పార్టీపై మోపడం సరికాదన్నారు. మా పార్టీ తరఫున ఒకటో వాళ్ళు పోటీ చేసింది కల్లెట్ల మారయ్య. ఈరోజు కల్లెట్ల చంద్రకళ మారయ్య పేరు ఎక్కడన్నా వస్తుందా? ఆయన ఎక్కడన్నా ఈ గొడవలకు ఉసుగొలిపినట్టు ఎవరన్నా మాట్లాడారా? మరి ఇంకో అంత ప్రభావం ఉండాలంటే ఆ కల్లెట్ల చంద్రకళ మారయ్యది ఉండాలి. ఎక్కడన్నా మాట్లాడారా? ఎక్కడ లేదు. ఆయన యొక్క ప్రభావం లేదు కాబట్టి ఎక్కడ కూడా మాట్లాడలేదు. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంది ఈ గొడవ కానీ నేను అడుగుతున్నా. ఈరోజు గొడవలో ఉన్నటువంటి 16 మందిలో 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇందులో చూడండి, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు సమక్షంలో ఈ ఫోటో ఒకసారి చూడండి. గత నెల 15 రోజుల కింద దిగినటువంటి ఫోటో ఇది. ఇందులోనే ఆ 12 మంది ఇందులో ఉంటారు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారు? ఏ ఒక్క నాయకుడన్నా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ గొడవలో పాల్గొన్నారని నిన్న బీజేపీ వాళ్ళు అన్నారా? అంటే బీజేపీకి బీఆర్ఎస్కు అక్రమ సంబంధం ఉంది, అక్రమ పొత్తులు ఉన్నాయి బీజేపీకి బీఆర్ఎస్కు. ఆ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పొత్తులో భాగంగా కలిసి పోటీ చేయాలనుకున్నారు, కానీ పోటీ చేయలే. అంతెందుకు, నేను 6వ వార్డు నుండి కౌన్సిలర్గా పోటీ చేశాను. 6వ వార్డులో నన్ను ఎదుర్కొనడానికి దమ్ము లేని బీఆర్ఎస్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటై పోటీ చేస్తే కోడి శ్రీనివాసుని కాంగ్రెస్కి వెళ్ళి ఓడగించవచ్చు అని చెప్పేసి అన్నారు. అని అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టారు, కోమటి సత్యనారాయణ. కానీ ఆయన బీజేపీకి వెళ్ళి పెట్టారు. బీజేపీ నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలో లేని కార్యకర్తకు, అంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ కార్యకర్త లేకుండా రాజగోపాల్ వెంకటేశ్వర సార్ గారికి హెల్త్ పరంగానే, వేరే విద్యాపరంగానే ఏదైనా సమస్యలు వ్యక్తిగతంగా ఉన్నా కూడా పోతే పార్టీలకు అతీతంగా సాయం చేసే వ్యక్తులు దేవుళ్ళు అంటే కోమరెడ్డి బ్రదర్స్. ఇలా కోమరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఇలా వాస్తవంగా వృద్ధాశ్రమం జనగాంలో పెట్టిండు, దాదాపు 13 కోట్లు పెట్టి. ఇలా మీ బీజేపీలో ఒక్కలన్నా సాయం చేసే ఎమ్మెల్యే ఉండా, ఒక లీడర్ ఉండా నేను అడుగుతున్నా. మన కరోనా వచ్చినప్పుడు కూడా ఇదే రాజగోపాల్ సారు ప్రతి ఒక్క ఇంటికి నిత్యావసర సరుకులు దాదాపు 1000 నుంచి 2000 వరకు నిత్యావసర సరుకులు ఆదుకునే వ్యక్తి అతను. ఇలా ఎవరైనా ఆపద వస్తే, యాక్సిడెంట్ అయితే, వాళ్ళ ఇంటికి యజమాని చనిపోతే కాదనుకుంటా సుశీలం ఫౌండేషన్ ద్వారా ఎన్ని వేల కుటుంబాలు ఆదుకునే వ్యక్తి కోమరెడ్డి బ్రదర్స్. అటువంటి వ్యక్తులు విమర్శించే స్థాయి నీది కాదు. మనోహర్ రెడ్డి గారు ఇప్పటికైనా ఒక మునుగోడు నియోజకవర్గం నుంచి నువ్వు దరిద్రమై వెళ్ళిపోతే ఇలా మీ బీజేపీ కార్యకర్తలు సంతోషపడతాను. రెడ్డిలూరు వర్షిత్ రెడ్డి నీకు రాజకీయ అనుభవం లేదు, విమర్శిస్తున్నావు. ఇలా కోడి బ్రదర్స్ కూడా అన్నావు, మా స్థాయిని కూడా మీ అనే హక్కు లేదు. ఇలా మేము రాజకీయంగా ఇలా 30 ఏళ్ళ రాజకీయంలో ఉన్నాం. ఇలా రాజకీయంలో ఉండి మా వంతు కూడా చేతనైన దేవుడు ఇచ్చిన శక్తి కొద్దీ ఎంతో సాయం చేస్తున్నాం. కానీ ఇలా ఏదో పార్టీ పరంగా ఏదో బెదిరించుకొని మేము ఆశించి ఏదో వ్యక్తులం కాదు. కాబట్టి ఇప్పటికైనా మన ఏదో బంధు పెట్టిరు, నాకు బాధ అనిపిస్తుంది. ఇవాళ 30 ఏళ్ళకి రాజకీయం ఉన్నాను. గతంలో వ్యక్తిగత పంచాలు కుటుంబంలో ఉంటాయి, మామూలుగా వేరే కులాలు ఉంటాయి, మాలో రాజకీయంగా ఉంటాయి. కాబట్టి అది ఏంటంటే తెల్లారం మన్నవాడు పెద్ద కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కారం చేస్తారు.